హైడ్రా పనులను కొనసాగిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ఇక కోర్టులను కబ్జాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, ఓ అధికారి ఎక్కడి నియమించాలనేదే ప్రభుత్వం నిర్ణయమని రేవంత్ స్పష్టం చేశారు. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, గుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హైడ్రా. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. అంటేదే బడాబాబులను లేఖలలో ఉన్నదే. బడాబాబులు అంటే నువ్వు సొంత ఇల్లు కట్టుకుంటూ పోయి నీళ్లు కూడా కొట్టాలా? నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కులో కబ్జాలు పెట్టినే కూలగొడతావు. నువ్వు చెరువులను, కుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూలగొడతావు. బడాబాబులు జూబ్లీహిల్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూలగొడతాయి. హైడ్రా జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జాకోరులు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి, అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించిండ్రు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసిండ్రు, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జా కోర్ 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించి ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసిండ్రు. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జా కోర్లకు మీరెవరు సహకరించండి. మీడియాకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను, కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈరోజు మీకు కన్వెన్షన్ కూలగొట్టిరు పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టిరు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమైంది, కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. చూస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశం హైడ్రా పనులను కొనసాగిస్తామని తెలంగాణ సీఎం అయితే చెప్తా ఉన్నారు. ఇక కోర్టులను కబ్జాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆయన మాట్లాడడం చూసాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ పట్టణంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేట్ హైడ్రా పైన కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పనులను కొనసాగించి తీరుతామనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. కబ్జాకోరులు హైడ్రా వద్దంటున్నారని, కబ్జాలు చేసే బడబాబులైనా పేదలైనా ఊరుకోమనే అంశాన్ని మరోసారి స్పష్టం చేయడం జరిగింది. ఇక గండిపేట బతుకమ్మ కుంటలను ఆక్రమించింది పెద్దల అనే కామెంట్ ని సైతం కూడా రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఇన్కన్వెన్షన్ పెద్దల్లో పేదల్లో అంటూ కూడా కీలక కామెంట్ చేయడం జరిగింది. ఇక హైడ్రా మేము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ, మా ప్రభుత్వం వచ్చిన తర్వాతకి రెవల్యూషన్ గా హైడ్రాను తీసుకొచ్చామనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ అధికారిని నియమించాలనే విచక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అంశాన్ని స్పష్టం చేస్తూనే గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ పైన దాదాపు 400కు పైగా కూడా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఎద్దేవాలు కావచ్చు, వారి ఆరోపణలు కావచ్చు, వాటన్నిటిని కూడా కొట్టుపడేస్తూ వారు కోర్టుని తప్పుదో పట్టించే విధంగా కూడా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే
అనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ నేతలు దురుద్దేశంతో కేసులు వేసి కోర్టును తప్పుదో పట్టించారు. ఎట్ల సుధాకర్ అనే అతను నేరుగా బతుకమ్మ కుంటనే కబ్జా చేశాడనే అంశాన్ని స్పష్టం చేసిన వీటన్నిటిపైన బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదంటూ కూడా రేవంత్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని అంశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నాం, తదుపరి కార్యాచరణ రూపొందిస్తామనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా కార్యాచరణ పైన పూర్తి స్పష్టత తమకు ఉందని, తమ ప్రభుత్వానికి ఉందనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. కబ్జాకోర్లకు మీడియా కూడా సహకరించొద్దనే అంశాన్ని ఆయన స్పష్టం చేస్తూ డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు హైడ్రా నెరవేర్చిన కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామంటూ కూడా ఆయన కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.